నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ మధ్యకాలంలో కలియుగంలో ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా షుగరు, టైప్ 2 డయాబెటీసు, మధుమేహ వ్యాధి అధికంగా గమనిస్తున్నాం. ఏ ఊరు వెళ్ళినా పట్టణాలు పల్లెటూరులో ఎక్కడ చూసినా షుగరు. దీనికి కారణం ఏంటంటే శారీరక శ్రమ తగ్గటం. ప్రతి పనికి యాంత్రీకరణ వచ్చేసింది. వ్యవసాయ పనులు బరువులు ఎత్తాలన్నా ఏ పని చేయాలన్నా యంత్రాలు ప్రత్యక్షమైనాయి. రెండోది తెల్లగా మల్లెపూలు లాంటి బియ్యం తినటం. ఆ బియ్యాన్ని వండుకుని తెల్లటి అన్నం తినటం వల్ల ఈ షుగర్ వ్యాధి అధికంగా వస్తూ ఉంది. షుగర్ ఉన్నవాళ్ళు పెళ్ళికి ముందే షుగర్ ఉందని తెలిస్తే పెళ్ళి చేసుకోవచ్చా లేదా? అది ఆడపిల్లకు షుగర్ ఉండొచ్చు, మగపిల్లవాడికి ఉండొచ్చు. చిన్న వయసులో వచ్చే షుగర్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. వాళ్ళు ఇన్సులిన్ వాడవలసి ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఊయలలో ఉన్న శిశువు కూడా రావచ్చు, వారాలు ఉన్న శిశువు కూడా రావచ్చు. కనుక ఎవరైనా ఇన్సులిన్ వాడుతూ టైప్ 1 డయాబెటీస్ ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా లేదా? తప్పకుండా చేసుకోవచ్చు, నిస్సంకోచంగా చేసుకోవచ్చు. ఆడపిల్లకున్నా మగపిల్లవాడుకున్నా షుగర్ ఉన్నంత మాత్రాన పెళ్ళికి అనర్హత కాదు. ఇంకో భయం పెద్దవాళ్ళకి, అమ్మో షుగర్ ఉంది, మా పుట్టబోయే మనవడికి మనవరాలు కూడా షుగర్ వస్తుందని భయపడద్దు. మీ మనవడికి మనవరాలికి రావాలనేం లేదు. అమ్మా నాన్నకు షుగర్ లేకపోయినా రావచ్చు. కనుక పుట్టబోయే సంతానం గురించి ఏమాత్రం ఆలోచన చేయొద్దు. అన్నీ కుదిరితే చదువు, ఉద్యోగము, వ్యాపారము అన్నీ కుదిరితే షుగరు టైప్ 1 డయాబెటీస్ ఉన్న కారణంగా వివాహము తిరస్కరించవలసిన అవసరం ఏమాత్రం లేదు. మరి పెళ్ళయిన తర్వాత లైంగిక పరంగా రతిక్రీడలో ఏమైనా సమస్యలు ఉంటాయా? ఏ సమస్యలు ఉండవు. షుగరు లేని వాళ్ళు ఎంత ఆనందంగా రతిక్రీడలో పాల్గొని దాంపత్య జీవితంలో సుఖాన్ని పొందుతారో, షుగర్ ఉన్న వాళ్ళు కూడా అంతే అదేవిధంగా ఆనందాన్ని, సంసార సుఖాన్ని పొందుతారు, భావప్రాప్తిని పొందుతారు. కనుక షుగరు టైప్ 1 డయాబెటీస్ అనేది లైంగిక జీవనానికి అలాగే పెళ్ళికి ఏమాత్రం అడ్డంకి కానే కాదు. మరి బాగానే ఉన్నాయి, దాంపత్య జీవితం వరకు ఓకే, భార్యాభర్తలు చక్కగా ఆనందం పొందుతున్నారు. మరి పిల్లలు పుట్టే విషయంలో ఏమైనా తేడా వస్తుందా అంటే పిల్లలు పుట్టే విషయంలో కూడా ఏమాత్రం తేడా ఉండదు. షుగరు లేని వాళ్ళకి ఏ విధంగా సంతాన ప్రాప్తి కలుగుతుందో షుగరు ఉన్న వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తిలో ఎటువంటి సమస్య ఉండదు. పన్నంటి బిడ్డ పుడతారు. అయితే తల్లికి షుగర్ ఉంటే పుట్టబోయే గర్భంలో ఉండే శిశువు బరువు ఎక్కువ ఉంటుంది. కనుక సాధారణ ప్రసవం, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తక్కువ. తల్లికి షుగర్ ఉంటే సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఉండే అవకాశం ఉంది. అంతకు మినహాయించి పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు, మరి సంసార జీవనానికి ఇబ్బంది లేదు, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది లేదు. కనుక టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ వాడుతున్నారని సంకోచము లేకుండా నిస్సంకోచంగా వివాహం చేసుకోండి. కానీ షుగరున్న స్త్రీలకు తరచుగా మూత్రములో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ మూత్రములో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, చురుకు, నొప్పి, తరచుగా చలి, జ్వరం,
మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మలేరియా జ్వరంలో ఏ విధంగా చలి జ్వరం వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగదు. ఇది కాకుండా తెల్ల బట్ట, వైట్ డిశ్చార్జి షుగర్ ఉన్న మహిళలకు అధికంగా వస్తుంది. వైట్ అనగా తెల్లగా పెరుగులా ఉండటం, వాసనతో కూడుకోవటం, యోని ద్వారం చుట్టుపక్కల బాగా దురద ఉండటం, వీటన్నిటిని మాత్రమే తెల్లబట్ట వైట్ అనాలి. కొద్దిగా యోనిలో ద్రవము ఉత్పత్తి అవ్వటం అనేది వైట్ కానే కాదు. ఇవి మనం జాగ్రత్త వహించాలి. ఇక పురుషుల విషయానికి వస్తే షుగర్ వచ్చిన కొన్ని సంవత్సరాలకు పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటం వల్ల, పురుషాంగానికి సరఫరా చేసే నరాలలో బలహీనత రావటం వల్ల లైంగికంగా కొంత బలహీనత వస్తుంది. పురుషాంగము మెత్తబడే అవకాశం ఉంది. ఆ పురుషాంగం మెత్తబడి పండిపోయిన అరటిపండులాగానో తోటకూర కాడలాగానో అవుతుంది. కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి పురుషాంగం గట్టిపడుతుంది, కానీ యోనిలో ప్రవేశపెడదాం అనుకునే లోపలే అర నిమిషంలోనే వీర్యము శుక్రము బయటకు వచ్చేస్తుంది. ఇంకేముంది, వీర్యం బయటకు వచ్చేస్తే ఈ పురుషాంగం, గట్టిగా ఉన్న పురుషాంగం మెత్తబడిపోతుంది. ఆ విధంగా నిరాశ, నిస్పృహ, పురుషాంగంలో ప్రవేశమే జరగలేదు, లేదు పెడుతున్న సమయంలో కొద్దిగా లోపలికి వెళ్ళగానే వీర్యం లీకు. ఇక వీడు మగవాడు నిరాశ. ఇక భార్య కూడా, ఆమె కూడా నిరాశ నిస్పృహలతో భావప్రాప్తి పొందక ఆమె కూడా బాధపడుతుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఈ లైంగిక బలహీనత, పురుషాంగం కొంచెం బలహీనపడటం అనేది పురుషుడు గమనిస్తాడు, భార్య కూడా గమనిస్తుంది. కానీ సిగ్గుపడతారు, ఎవరికి చెప్పాలో తెలవదు. ఈ లైంగిక విజ్ఞానం గురించి స్కూళ్ళలో, పుస్తకాల్లో ఉండవు. గురువులా చెప్పరు, తల్లిదండ్రులా చెప్పరు, అత్తమామలా చెప్పరు. స్నేహితులను అడగాలంటే సిగ్గు. స్నేహితులను అడిగినా వాడికే తెలవదు, నాకేం చెప్తాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గుపడుతుంటారు. కనుక లైంగిక సమస్యలుంటే పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఉంటే సిగ్గు లేకుండా, సిగ్గు విడిచి మీ యొక్క ఆనందం కోసం డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే లోపల మదన పడుతూ, అంతర్గతంగా కుంగిపోతూ, మానసికంగా నేను సుఖపడటం లేదు, నా భార్యను కూడా సుఖపట్టడం లేదు, నా భార్యకు శిక్ష వేసినట్టయింది, నా పురుషాంగం మెత్తగా ఉండటం వల్ల, త్వరగా శీఘ్రస్ఖలనం జరగటం వల్ల ఆమె కూడా మదన పడుతూ ఉంది, ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నవారు మీరు డాక్టర్ని సంప్రదించండి. ఈ పురుషాంగములో కొంత బలహీనత రావటము షుగర్ ఉన్న వాళ్ళకి సహజ సిద్ధము. 10 సంవత్సరాలు దాటి షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రారంభమవుతుంది. అయితే మరొక వింత ఏంటంటే, ఈ పురుషాంగము బలహీనత ఉన్నవారికి గుండె సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే మీ మగతనంలో కొంత లోపం కనిపించిందో మీరు వెళ్ళి ఈసీజీ, గుండె స్కానింగ్, 2D ఎకో, ట్రెడ్మిల్, టీఎంటీ పరీక్ష చేయించుకోండి. గుండె సమస్య, ఎందుకంటే గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోవటం వల్ల కానీ, రక్తము గడ్డగట్టడం వల్ల కానీ గుండెపోటు రావచ్చు. కనుక పురుషాంగము పనితీరు మందకొడిగా ఉన్న సమయంలో గుండెకు కూడా సమస్య వస్తుంది. ఇది మనకు ఒక హెచ్చరిక కావచ్చు. పురుషాంగం మెత్తబడిందంటే గుండెలో కూడా సమస్య ఉందని గమనించండి. ఇటువంటి వారు బరువు అధికంగా ఉంటే బరువు తగ్గండి. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి. వీటి వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట 8 గంటలు గాఢ నిద్ర అవసరం. రాత్రి 10ంటికి పడుకోండి, ఉదయం 6 గంటలకు లేవండి.
పగలంతా పనిచేసి కష్టపడి టెన్షన్తో వచ్చి రాత్రిపూట రతి క్రీడలో పాల్గొనే కంటే అలారం పెట్టుకుని ఉదయం 4 5 రతి క్రీడలో పాల్గొంటే మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా రతి క్రీడలో ఆనందం పొందగలుగుతారు. కనుక తెల్లవారుజామున చేయటం అలవాటు చేసుకోండి. ఇక షుగర్ వ్యాధి, డయాబెటీస్ వల్ల బలహీనత ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మగతనం లోపించిన వాళ్ళు, వేరే వేరే కారణాల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నరాల బలహీనత వల్ల, రకరకాల కారణాల వల్ల పురుషాంగము అంగస్తంభనం కాని వాళ్ళు కూడా వాడచ్చు. ఇవి కేవలం షుగర్ ఉన్న వాళ్ళకే మాత్రమే కాదు, కొంతమంది మధ్య వయసులోనే మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళకి పురుషాంగం బలహీనపడుతుంది, మెత్తబడిపోతుంది. కనుక అందరూ వాడవచ్చు ఈ మందులు. షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా షుగర్ లేని వాళ్ళు, వివిధ కారణాల వల్ల అంగస్తంభనం జరగని వాళ్ళు, శీఘ్రస్ఖలనము, స్వప్నస్ఖలనము, మూత్రంలో వీర్యం పోతున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాడచ్చు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు, పథ్యాలు లేవు. ఇవి చాలా సురక్షితమైన మందులు. వీటిని వాడి మీరు ఆనందంగా సుఖమయమైన జీవితాన్ని గడుపుతూ రతి క్రీడలో ఛాంపియన్గా నిలబడుతూ భావప్రాప్తి పొందండి. పురుషాంగము మెత్తబడిందని సిగ్గుపడబాకండి. మీరు సిగ్గు వదిలి భార్యాభర్తలిద్దరూ ఆనందంగా గడపడం నేర్చుకోండి. రతి క్రీడలో పాల్గొనడం ద్వారా మీ ఆయుష్ పెరుగుతుంది. మీ దైనందిన జీవితంలో ఉత్సాహంగా ఉల్లాసంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించగలుగుతారు. వ్యాపారంలో రాణిస్తారు, చదువుల్లో రాణిస్తారు, ఉద్యోగంలో రాణిస్తారు. కనుక రతి క్రీడలో పాల్గొనటం మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తుంది, ఆయుష్ను కూడా పెంచుతుంది. పురుషాంగ సమస్యలు ఏదైనా ఉంటే మనసు విప్పి సిగ్గుపడకుండా డాక్టర్ని సంప్రదించండి. ఏమాత్రము వెనుకంజ వేయద్దు, సిగ్గుపడద్దు.